ఎవరి నోట్లో చూసినా కూడా మార్కెట్ డల్ ఉంది, మార్కెట్ డల్ ఉంది. ఈ మాట అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఒక కస్టమర్ అయినా కూడా ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ డల్ ఉంది అనేది మాట వాడుతున్నారు. నిజంగా మార్కెట్ పరిస్థితి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది? వాస్తవం స్లో ఉంది, కానీ భూమి రేట్లు ఎక్కడ పడిపోలేదు, కొన్న మార్కెట్ ఎక్కడ తగ్గలేదు. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళారనుకోండి, సిమెంట్ రేట్ తగ్గలేదు, శాండ్ రేట్ తగ్గలేదు, ఐరన్ రేట్ తగ్గలేదు, కానీ భూమి రేట్ మాత్రం ఎట్లా తగ్గుతుంది? కన్స్ట్రక్షన్ వాల్యూ ఎట్లా తగ్గుతుంది? హైదరాబాద్ రిజిస్ట్ కానీ వేరే స్టేట్ రిజిస్ట్ కానీ వరల్డ్ వైజ్ ఎకానమీ గ్లోబల్ రెసిషన్ నడుస్తుంది కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉంది. కానీ కన్స్ట్రక్షన్ బాగా పడిపోయింది, 90% పడిపోయింది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అనేది ఒకటి. అది అబద్ధం అండి. ఇప్పుడు ఏమంటారు అందరూ, ఎవరికి తెలుస్తుంది కన్స్ట్రక్షన్ పడిపోయింది? ఎలా చెప్తారు ఓవరాల్గా? సో హైదరాబాద్ మార్కెట్ చాలా స్టేబుల్గా, చాలా స్టాండర్డ్గా ఉంది. మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ కానీ నేషనల్ వైడ్ కంపెనీ కానీ వస్తున్నాయి. 60 ఫ్లోర్స్ టవర్, 59 ఫ్లోర్స్ టవర్స్ కట్టారు. పొలం ఇలాంటి కంపెనీస్ వచ్చి ఇక్కడ టవర్స్ కడుతున్నారంటే హైదరాబాద్ మార్కెట్ స్టేబుల్గా ఉంది, ఇక్కడ వర్త్ ఉంది మార్కెట్లో. కాకపోతే మార్కెట్ స్లోగా ఉందన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇవాళ కడుతున్నట్టు టవర్స్ కానీ ఇవాళ కడుతున్నట్టు ప్రాజెక్టులు అన్నీ కూడా నెక్స్ట్ 4 yearsలో డెలివరీ అవుతాయి. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎవరి నోట్లో చూసినా కూడా మార్కెట్ డల్ ఉంది, మార్కెట్ డల్ ఉంది. ఈ మాట అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఒక కస్టమర్ అయినా కూడా ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ డల్ ఉంది అనేది మాట వాడుతున్నారు. నిజంగా మార్కెట్ పరిస్థితి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది సార్? కంపారిటివ్లీ హైదరాబాద్ రిజిస్ట్ కానీ వేరే స్టేట్ రిజిస్ట్ కానీ వరల్డ్ వైజ్ ఎకానమీ గ్లోబల్ రెసిషన్ నడుస్తుంది కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉంది. అన్ని ప్రాడక్ట్ మీద ఇంపాక్ట్ ఉంది. అలా అని రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ లేదని చెప్పడానికి లేదు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్కు షేర్ మార్కెట్కు దగ్గర సంబంధం ఉంటుంది. షేర్ మార్కెట్ డౌన్ అవుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం ఐటీ మార్కెట్ కూడా రెసిషన్ నడుస్తుంది కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది ఎవ్రీ 5 yearsకు కొంచెం ఒక బజ్ లాంటిది. కొంచెం పాజ్ ఉంటుంది. ఇక్కడ ఒక 1 year, 6 months to 1 year ఉంటుంది. ఆటోమేటిక్గా మళ్ళీ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, ఆటోమేటిక్గా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ కంపెనీ కానీ ఏ వ్యక్తి కానీ ఎవరు ఇండివిజువల్ పర్సన్ కానీ అతను సంపాదించిన దాంట్లో 50% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా అదర్ దన్ మన షేర్ మార్కెట్కో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్కో మ్యూచువల్ ఫండ్కో దానికో డైవర్ట్ చేస్తారు. కానీ 50% మాత్రం ల్యాండ్ మీదకి వస్తుంది డెఫినెట్గా. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మార్కెట్ రెసిషన్ ఉంది, మార్కెట్ స్లోగా ఉంది, వాస్తవం స్లో ఉంది, కానీ భూమి రేట్లు ఎక్కడ పడిపోలేదు, కొన్న మార్కెట్ ఎక్కడ తగ్గలేదు. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళారనుకోండి, సిమెంట్ రేట్ తగ్గలేదు, శాండ్ రేట్ తగ్గలేదు, ఐరన్ రేట్ తగ్గలేదు, ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ ప్రైస్ తగ్గలేదు, కానీ భూమి రేటు మాత్రం ఎట్లా తగ్గుతుంది? కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గలే కదా, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎట్లా తగ్గుతుంది? కానీ కన్స్ట్రక్షన్ బాగా పడిపోయింది, 90% పడిపోయింది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అనేది లేదు. అది అబద్ధం అండి. ఇప్పుడు ఏమంటారు అందరూ, ఎవరికి తెలుస్తుంది కన్స్ట్రక్షన్ పడిపోయింది? ఎలా చెప్తారు ఓవరాల్గా? ఆర్టికల్స్ ఎలా నమ్ముతాం మన లైక్ ASBL అనే కంపెనీ ఉంది, 1 day sell 1000 crores. అలాంటి కొన్ని మిరాకిల్స్ అయితే జరుగుతుంది, మార్కెట్ నడుస్తుంది. రీసెంట్గా ట్రంప్ వచ్చాడు కదా, ట్రంప్ 63 floors నుంచి 70 floor ప్లస్ టవర్స్ కడుతున్నారు కదా. మార్కెట్లో పోతే ట్రంప్ హైదరాబాద్కి ఎందుకు వస్తాడు? గోడ్రేజ్ ఎందుకు వస్తుంది? సో బ్రిగేడియా లాంటి కంపెనీ హైదరాబాద్కి ఎందుకు వస్తుంది? సో హైదరాబాద్ మార్కెట్ చాలా స్టేబుల్గా, చాలా స్టాండర్డ్గా ఉంది. మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ కానీ నేషనల్ వైడ్ కంపెనీ కానీ వస్తున్నాయి. సాస్ క్రౌన్ లాంటి కంపెనీ హైదరాబాద్లో 60 floors టవర్, 59 floors టవర్స్ కట్టారు. పొలం ఇలాంటి కంపెనీస్ వచ్చి ఇక్కడ టవర్స్ కడుతున్నారంటే హైదరాబాద్ మార్కెట్ స్టేబుల్గా ఉంది, ఇక్కడ వర్త్ ఉంది మార్కెట్లో. కాకపోతే మార్కెట్ స్లోగా ఉందన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇవాళ కడుతున్నట్టు టవర్స్ కానీ ఇవాళ కడుతున్నట్టు ప్రాజెక్టులు అన్నీ కూడా నెక్స్ట్ 4 yearsలో డెలివరీ అవుతాయి. ఇవాళ 1,00,000 ఫ్లాట్లు హైదరాబాద్ మార్కెట్లో, కానీ 1,00,000 ఫ్లాట్లు ఇవాళ రెడీ టు మూవ్ లేవు. ఈ 1,00,000 ఫ్లాట్లు అన్నీ కూడా 2027 నుంచి 2029 మధ్యలో వచ్చే డెలివరీ అయ్యే ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. సో 2029 నుంచి 30 మధ్యలో వచ్చే వరకు హైదరాబాద్ మార్కెట్ ఇలా ఉండదు కదా, గ్లోబల్ మార్కెట్ రెసిషన్లో ఉండదు కదా. ఆ రోజు ఇవాళ 2 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎవరి ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో 30 వరకు అది 4 crores అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు. సో ఓపెన్ ఫ్లాట్ మార్కెట్ కూడా అంతే ఉంది రియల్ ఎస్టేట్లో. ఇవాళ మీరు 15,000 గజమా 20,000 గజమా హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారానో, ఎంప్లాయ్మెంట్ ద్వారానో, హైదరాబాద్ మార్కెట్ గ్రోత్ ద్వారానో మీరు పెట్టినటువంటి భూమి మీద ప్రతి రూపాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది రేపు 1,00,000 రూపాయలు అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ మీరు ఒక
ఒక స్పెసిఫిక్ టైంతో మీరు ఇన్వెస్ట్ చేయాలి. స్పెసిఫిక్ టైం వరకు మీరు వెయిట్ చేయగలరు. ఇవాళ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ అమ్మేస్తాను, 2 ఇయర్స్ వెయిట్ చేస్తాను, 3 ఇయర్స్లో అమ్మేస్తానంటే కుదరని మార్కెట్. ఎందుకంటే ఇదంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్లా క్రియేట్ చేస్తాం. మనం ఎమర్జింగ్ మార్కెట్లో కొనుక్కుంటున్నాం కాబట్టి మనం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మనం డెఫినెట్గా ఆ ప్రైస్ పోతుంది. లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి కొద్దిగా అటు ఇటు అయినా కూడా మీరు అనుకున్న టైంకి వెయిట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. లైక్ మీరు ఇదే చూడండి, షాద్నగర్లో ఒకప్పుడు 3,000 గజం, 4,000 గజం, 10,000 గజం కొనుక్కున్న వాళ్ళు ప్రాపర్టీస్ ఇవాళ మినిమం 20-25,000 గజం షాద్నగర్ టౌన్లో అమ్ముతున్నాం. ఇదే మీరు గట్కేసర్ ప్రాంతంలో చూడండి, నారపల్లి కానీ, కొర్రెంల కానీ, గట్కేసర్ కానీ, ఇవాళ మీరు పోచారం కానీ, ఇవాళ విల్లా కన్స్ట్రక్షన్లో హైరైజ్ కంపెనీలు వచ్చి అక్కడ విల్లాస్ కడుతున్నాయి. ఒకప్పుడు 5,000 గజం, 7,000 గజం ఓఆర్ఆర్ వచ్చిన ప్రాంతంలో 50,000 పర్ స్క్వేర్ ఉంది. సో మార్కెట్ ఎప్పుడు ఎలా పెరుగుతుందో మనము ముందే చెప్పలేము. కాకపోతే ఏంటంటే మార్కెట్ డెఫినెట్గా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో ల్యాండ్ బ్యాంకింగ్ అనేది సిటీకి దగ్గర ఉన్న ల్యాండ్ అంతా అవైలబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఇలా ఔటర్ రింగ్ రోడ్ అవతల వరకు సిటీ విస్తరించింది. ఎవ్రీ 10 to 15 years వరకు హైదరాబాద్ పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 7 years నుంచి మీరు 2017-24 వరకు హైదరాబాద్ సిటీ 30% పెరిగింది. ఎవ్రీ ఇయర్ 20-30% మార్కెట్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కామన్ పబ్లిక్ పెడుతున్న కామెంట్స్ ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ ఓవర్ రేట్ అయిపోయింది, లాస్ట్ గవర్నమెంట్ దాన్ని ఓవర్ రేట్ చేసి పారేసింది, మార్కెట్ ఇప్పుడు పుంజుకోవాలంటే రేట్లు బాగా తగ్గాలి, అది ఏదైనా సరే విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ ల్యాండ్స్ ఏవైనా కావచ్చు, ఓవర్ రేట్ అయిపోయింది తగ్గాలి అని పబ్లిక్ కామెంట్లు చేస్తారు. దీని మీద మీ ఆన్సర్ ఏంటి? డెఫినెట్గా తగ్గాలి. తగ్గుతూనే ప్రతి వారికి సొంత ఇల్లు అనేది డ్రీమ్. సో అందరికీ అందుబాటులోకి వస్తుంది. బట్ ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాడే తగ్గాల్సిన పని లేదు, ఇక్కడ అందరూ తగ్గాలి. మనం మినిమం ముడి సరుకులు అన్నీ ఏదైతుందో అవన్నీ తగ్గాలి. పెట్రోల్ రేటు తగ్గిందా, డీజిల్ రేటు తగ్గిందా, ఐరన్ రేటు తగ్గిందా, దేని రేటు తగ్గలేదు కదా. సో ఒక ఇన్ఫ్రా కంపెనీ వాడేదంతా ఎలా తగ్గుతాడు? ఇవన్నీ తగ్గితే అది తగ్గుతుంది. ల్యాండ్ ప్రైస్ తగ్గితే ఫ్లాట్ కాస్ట్ తగ్గుతుంది, ల్యాండ్ ప్రైస్ తగ్గితే ప్లాట్ కాస్ట్ తగ్గుతుంది, సో ల్యాండ్ ప్రైస్ తగ్గితే విల్లా కాస్ట్ తగ్గుతుంది. సో ఇవన్నీ తగ్గినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తగ్గే ఛాన్స్ లేదు. ఇప్పుడున్న మార్కెట్లో ఏం తగ్గుతారు, ఎంత తగ్గుతారు అంటే తన ప్రాఫిట్ని తగ్గించుకోగలుగుతాడు. ఓకే, తన ప్రాఫిట్ తగ్గించుకొని ఇవ్వగలుగుతాడు. మరి తనకు 10% ప్రాఫిట్ వస్తుందంటే ఒక 3%, 5% తగ్గించుకొని కొంతవరకు ఇవ్వగలుగుతాడు. కానీ లాస్ట్లో అయితే ఏ బిల్డర్ అమ్మడు, ఎవరో ఇన్ఫ్రా కంపెనీ కూడా అమ్మదు. సో ఇప్పుడున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గత 1 year నుంచి మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి, మార్కెట్ కొంత స్టేబుల్గా ఉంది కాబట్టి ఇవాళ కొనుక్కుంటే ఆ బిల్డర్ దగ్గర మీకు 5%, 10% డిస్కౌంట్లో వస్తే రేపు 20-30% పెరిగినప్పుడు ఈ 30% ప్లస్ తగ్గిన 10%, 40% అప్రిషియేట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా మీరు కొన్న ప్రైస్కి. సో 40% అప్రిషియేషన్ అంటే మంచి అప్రిషియేషన్ వచ్చినట్టే కదా, అది అడ్వాంటేజ్ అని చెప్తాను నేను. హైదరాబాద్ HMDA మాస్టర్ ప్లాన్ 2050 ప్రకారం 2 జీవోలు రిలీజ్ అయినాయి. ఒకటి జీవో 68 అండ్ జీవో 69. జీవో 69 వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీ, 68 వచ్చేసి ఇది HMDA మొత్తం HMR కింద చేంజ్ అయిపోతుంది. అంటే మనకి HMDA ఉన్న అంటే ప్రజెంట్ RRR వరకు టోటల్గా HMDA అయిపోతుంది చెప్పేసి. సో ఎటువంటి ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి ఒక HMDA లేఅవుట్ మొత్తం మనకి RRR వరకు HMDA అయిపోతే కనుక రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎటువంటి ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి? అంటే హైదరాబాద్ HMDA విస్తరణ పెంచడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతుండడం ఒక రీజను. రెండోది అంటే సిటీకి అవుట్స్కట్లో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా డిమాండ్ పెరగడం ఒకటి మెయిన్గా. దాంతోపాటు అంటే సిటీకి 365 కిలోమీటర్, ఆల్మోస్ట్ 345 to 365 కిలోమీటర్ డిస్టెన్స్లో అరౌండ్ మనకు అవుటర్ రింగ్ రోడ్ అయితే ఏ విధంగా నిర్మించామో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అవుతున్నాం. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి 11 జిల్లాలు, పాత జిల్లాలతో అనుబంధంగా ఉన్న కొత్త జిల్లాలన్నీ కలిపి 11 జిల్లాలను కలుపుతూ మనకు రీజనల్ రింగ్ రోడ్ రావడం జరుగుతుంది. ఈ హైదరాబాద్కు చిన్నవి పెద్ద అన్ని కలిపి మనకు ఉన్నటువంటి హైవేస్ ఏవైతున్నాయి, హైవేస్ కనెక్టివిటీ అన్నిటి వైపు. సో శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని ఒక ఉద్దేశం ఒకటి. రెండోది సిటీకి అవుట్స్కట్లో ఆల్రెడీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రావడము, సిటీ విస్తరణ పెరగడం వల్ల. దాంతోపాటు ఏంటంటే ఇటు రీజనల్ రింగ్ రోడ్డు, ఇటు నేషనల్ హైవే కనెక్టివిటీ, ఆల్రెడీ ఉన్నటువంటి సబ్ హైవేస్ కనెక్టివిటీస్తో పాటు మనకు గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి మనకు. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి హైవే అయితే, అదేవిధంగా మనకు సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే కనెక్టివిటీ కానీ ఇలా చూసుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టూ 12 నుంచి 15 గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీస్ వస్తున్నాయి. సో ఈ హైవే కనెక్టివిటీలు ఉన్న నేషనల్ హైవేస్, సబ్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీతో పాటు ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఉన్నటువంటి అర్బన్ టౌన్స్, కమర్షియల్ టౌన్స్, రాబోయేటువంటి శాటిలైట్ టౌన్షిప్స్తోని హైదరాబాద్ విస్తరణ అనేది ఇంకొక 50 కిలోమీటర్ల వరకు
ఇప్పుడున్నటువంటి లిమిట్ ఎంత హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ ఉంది. ఇంకో 20 కిలోమీటర్స్ పెంచితే 50 కిలోమీటర్ విస్తీర్ణం వరకు పెంచితే హైదరాబాద్ సిటీ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు అన్ని హైవేస్కి అన్ని ప్లేసెస్కి మెట్రో కనెక్టివిటీ పెంచడం ఒక ఉద్దేశం కూడా ఉంది గవర్నమెంట్కు. సరే అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు హెచ్ఎండి దాటిన తర్వాత రీజన్ దాటిన తర్వాత డిటిసిపి రీజన్ ఉంది. సో ఇప్పుడు మనకి RRR వరకు మనకి హెచ్ఎండి అయిపోతే ఈ డిటిసిపి లేఅవుట్లన్నీ బై డిఫాల్ట్ అవి హెచ్ఎండిఎల్ అయిపోతాయా లేదంటే నామ్స్ ప్రకారం ఉంటాయా? అప్రూవ్డ్ బై డిటిసిపి విత్ రెరా ఉంటుంది, లిమిట్స్ బై హెచ్ఎండిఏ ఉంటుంది. సో అప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే రెండు కూడా గవర్నమెంట్ బాడీసే కాబట్టి మీ ఏ అటానమస్ బాడీ దగ్గర మనం అప్రూవ్ తెచ్చుకునేది సంబంధం లేదు, ఇష్యూ ఏ ఉండదు. హెచ్ఎండినే డిటిసిపి రెండు అప్రూవ్డ్ బాడీస్. హెచ్ఎండిఏ రీజన్లో ఉన్నంత వరకు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉంది, అవుట్ ఆఫ్ ది హెచ్ఎండిఏలో ఉంటే డిటిసి ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ డిటిసిపి ప్రాజెక్ట్ ఉన్న దగ్గర హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగింది కాబట్టి అప్రూవ్డ్ బై డిటిసిపి, లిమిట్స్ బై హెచ్ఎండిఏ ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి సిటీ దాటిన తర్వాత, వాటి పరిస్థితి ఏంటి సార్? ఈ RRR కనుక RRR వరకు హెచ్ఎండి అయితే పెరి అర్బన్ జోన్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి పెరి అర్బన్లు మేబీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ 2050 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ వస్తే మేబీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 20 కిలోమీటర్స్ విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి జోన్లు అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఇంకొన్ని జోన్స్ యాడ్ చేసే ఉద్దేశం కూడా మేబీ ఇప్పుడున్నటువంటి పెరి అర్బన్ R2లకు R3లకు రావచ్చు, లేకపోతే ఇప్పుడు R1 ఉంది ఇంకేదైనా జోన్ చేంజ్ అవ్వచ్చు, మల్టీపర్పస్ జోన్ అవ్వచ్చు, ఇంతకుముందు ఇండస్ట్రియల్ జోన్ ఇంకేదైనా జోన్ కావచ్చు. సో జోన్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది, లిమిట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో మా వ్యూవర్స్కి మంచి అడ్వైజ్ ఇచ్చారు సార్ మీరు. సో మిమ్మల్ని మా వ్యూవర్స్ కాంటాక్ట్ అవ్వాలంటే మీ డీటెయిల్స్ ఒకసారి మన కెమెరాకి షేర్ చేయండి. నా పేరు వచ్చేసి రాజేష్ రెడ్డి అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. మీకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఏ సలహాలు సూచనలు కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు చెప్తానండి. థ్యాంక్ యూ.